ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది ఉపది మీడియా నెట్వర్క్స్ వారి ఉపది సోషల్ డే 3. ఫస్ట్ 2 భాగాల్లో చెప్పుకున్నట్టు మన టార్గెట్ ఏంటో చెప్పుకున్నాం. అలాగే మన జీవితం అంతా ఒక 80 సమస్యలతో నిండి ఉంది. ప్రతి ఒక్కరి జీవితం పుట్టిన దగ్గర నుంచి మరి వచ్చే తరానికి పాస్ చేయటం తప్ప మనం చేస్తున్నది ఏమీ లేదు. 100 తరాలుగా అని తెలుసుకున్నాం. ఈ సమస్యలు 80 సమస్యలు శాశ్వత సమస్యలు. శాశ్వత సమస్యలకి శాశ్వత పరిష్కారం కానంత వరకు 100% పరిష్కరించటంతవరకు మన జీవితంలో ఏ మార్పు ఉండదు. ఎవరు ఎన్ని ఫ్రీగా ఇచ్చినా, ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని త్యాగాలు చేసినా, జీవితంలో తల్ల కిందులుగా వేళ్లాడినా ఎవరి జీవితాలు మారవు. ఈ 80 సమస్యలు ప్రతి ఒక్కరి జీవితం నుంచి తొలగిపోనంత కాలం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఈ 80 సమస్యలు పరిష్కారం అవ్వాల్సిందే. మరి ఈ 80 సమస్యల్లో మనం మొట్టమొదటి సమస్యగా తీసుకున్నాం ఇన్ఫ్లేషన్ అని చెప్పుకున్నాం. ఆ ఇన్ఫ్లేషన్ సమస్యలో పరిష్కార మార్గం లైఫ్ ఎకోసిస్టమ్ అని చెప్పుకున్నాం. లైఫ్ ఎకోసిస్టంలో 2 భాగాలు ఉన్నాయి అనుకున్నాం. ఒకటి సామాన్యులు, రెండవది వ్యాపారస్తులు. వీరిద్దరి సమస్యలు పరిష్కరించి వీరిద్దరి నుంచి శాశ్వతంగా అనుసంధానం చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి ఇన్ఫ్లేషన్ తొలగిపోతుంది. తొలగిపోతే తప్ప ఎవరైనా అప్పులు కానీ జీవితంలో మరి ఏదైనా ఆర్థికంగా స్థిరంగా నిలబడే ఛాన్స్ కేవలం ఇది సాల్వ్ అయిన తరువాత మాత్రమే జరుగుతుంది. ఇది సాల్వ్ కాకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ కాదు. సో అటువంటి ఇన్ఫ్లేషన్ కోసం మనం 2 ఛానల్స్ పెట్టుకున్నాం. ఉపది బిజినెస్, ఉపది లైఫ్ ఎకోసిస్టమ్. మరి సామాన్యుల కోసం లైఫ్ ఎకోసిస్టమ్ ఛానల్, అలానే వ్యాపారస్తుల కోసం ఉపది బిజినెస్. మరి మనం ఇప్పుడు డీటెయిల్గా వెళ్ళేటప్పుడు ఆ 2 ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఈ సమస్య గురించి పరిచయం కానీ ఇవి సామాన్యులుగా లైఫ్ ఎకోసిస్టంలో మీరు గమనించవచ్చు. ఈ సమస్య ఏమిటి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, దీనివల్ల ఎందుకు మన జీవితాలు 90% మంది జీవితాలు ఎంత ప్రయత్నించినా అక్కడే ఉండిపోతున్నాయి. తర్వాత దీనివల్ల ఇప్పటిదాకా జరుగుతున్న నష్టాలు, వ్యక్తిగతంగానే కాదు దేశాల జీవితాలు తల్లకిందులు చేసే సమస్య ఇది. అటువంటి సమస్యని మనం పరిష్కరించుకోబోతున్నాం. మరి ఈ డీటెయిల్స్ అన్నీ లైఫ్ ఎకోసిస్టంలో ఉంటాయి విపులంగా. అలానే పరిష్కారం కూడా, పరిష్కారానికి సంబంధించి మనం ఏమేం చేయాలి అనేవి కూడా అదే లైఫ్ ఎకోసిస్టంలో ఉంటాయి. వ్యాపారస్తులకు సంబంధించి వారి సమస్యలు ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించే కార్యక్రమం ఉపది బిజినెస్ ఛానల్లో మీరు చూడవచ్చు. మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టే అత్యంత ఉత్కృష్టంగా మానవ జీవితంలో ఇంతవరకు ఎవరు చెయ్యలేని, ఇక ముందు కూడా చెయ్యలేని ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కలిసి మెలిసి బతికి ప్రపంచంలో మిగిలిన దేశాలకి అందరికీ ఆదర్శం అవ్వవలసిన ఛాన్స్ మీకు వచ్చింది. ఇక్కడ మీరు చెయ్యవలసింది మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆలోచన విధానాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం మాత్రమే. మీరు రోడ్ల మీదకెక్కి ఏ ఉద్యమాలు చెయ్యక్కర్లేదు, ఏ హర్తాళ్ళు బంధులు చెయ్యక్కర్లేదు. మీరు ఉన్న ప్లేస్లోనే మీరు జ్ఞానాన్ని పొందుతూ ఆలోచన విధానాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మీ సమస్యలు మారిపోతాయి. మనం బతుకుతున్నది ఏ జమానా, ఎదుటిని చంపుతా నరుకుతా అప్పుడే మా ఉద్దేశాలు నెరవేరుతాయి అన్న ఆటవికమైన జీవనాన్ని, ఆలోచన విధానాలను మీరేమీ చెయ్యక్కర్లేదు. మీ సమయాన్ని, మీ ధనాన్ని, మీ శక్తిని ఇక్కడ ఎవరికి దారబోయక్కర్లేదు. ఆలోచన విధానం మార్చుకోవటమే. అది కూడా చెయ్యలేము అంటే ఇంకా భూమి మీద కాపాడే వ్యవస్థే ఉండదు మీకు.
ఏదైనా సరే అంత అరటిపండు ఒలిచి కూడా మీ తినడానికి కష్టమైతే ఇంకా భూమి మీద చేయగలిగేది ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదు. మీరు తెలుసు, ప్రతి ఒక్కరూ విపరీతమైన బిజీ అని, అంతు లేని బిజీ అని మాకు తెలుసు. ఆ బిజీతో మీరు పీకేది కూడా ఏమీ లేదని తెలుసు. ఇప్పుడే కాదు, జీవితంలో ఎన్ని తరాలు పోయినా మీరు చేయగలిగేది ఏమీ లేదు. అట్లాంటి అర్థం పర్థం లేని బిజీనెస్, ఏదైతే అవసరమో అది తెలుసుకోకుండా ఇప్పుడు ఈ ఛానల్స్ ఫాలో అయ్యి ఈ నాలెడ్జ్ అనేది మీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం కాదు, మీ కుటుంబాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం కాదు, మీ వచ్చే తరాలలో, మీ కుటుంబాన్ని వచ్చే తరాలలో ఎన్ని తరాలైనా సరే ఏ సమస్య లేకుండా బతకాలి అంటే మీరు నేర్చుకోవాలి, మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది మాకు టైం లేదు, మాకు అవసరం లేదు, ఇటువంటి పదాలు ఇటువంటి తెలివితేటలు చూపిస్తే దేశమే ఒకడుగు ఇంకా వెనక్కి వెళ్తుంది. అంతకంటే ఉపయోగం ఏమీ లేదు. మీకు అది కూడా ఇబ్బందిగా అనిపిస్తే జీవితంలో ఎవరు ఏమీ చేయలేరు. కేవలం విని తెలుసుకొని ఆలోచించి ట్రాన్స్ఫార్మ్ చేసుకోమంటాం కూడా ఇబ్బంది అయితే తెలుసు. ఎంత చెప్పినా 20-30% మంది చాలా ఇటువంటి జ్ఞానులే ఉంటారు. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం పీపుల్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఆటోమేటిక్గా సమాజం మిగిలిన వారంతా ఫాలో అవుతారు, అయి తీరుతారు. సో చైతన్యవంతంగా మీ చైతన్యమే మనం ఎంత తొందరగా సాధిస్తామనేది, ఇప్పుడు మనం అనుకున్న 80 సమస్యలని మా ప్లాన్ ప్రకారం 8 సంవత్సరాల్లో సంపూర్తిగా పరిష్కరించుకోవచ్చు. 80 సమస్యలని 8 ఏళ్లలో ఎటువంటి సమస్య లేని జీవితం ప్రతి ఒక్కరూ గడుపుతారు ఈ మన భారతదేశం మొత్తం. మరి అటువంటి ఉత్కృష్టమైన సమాజాన్ని కావాలనుకుంటే మీరు కేవలం రోజుకి 30 minutes to 40 minutes స్పెండ్ చేసి ఇప్పటిదాకా అద్భుతంగా చేస్తున్న అర్థం పర్థం లేని చర్చల్ని, ఇటువంటి వాటి కోసం ఇటువంటి ఇప్పుడు తెలిపిన వాటిల్లో చర్చిస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ప్రతి ఒక్కరూ చేయవలసిందే. మరి వ్యక్తిగత ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే మన దేశం యొక్క ట్రాన్స్ఫర్మేషన్. అది మాత్రమే. ఒక నాయకుడు పగలు రాత్రి 20 గంటలు 30 గంటలు తన లేని జీవితాన్ని కూడా గడిపిన, అది మొత్తం తను సాధించిన 100 సంవత్సరాల ప్రగతిని ఒక చేతకాని దద్దమ్మకి కూర్చుంటే 2 వారాలు 3 నెలల్లో నాశనం చేసి మళ్ళీ అడుక్కు తినే స్థాయికి తేగలరు. అటువంటి స్థితులు రాకుండా ఎవరు ఎక్కి పరిపాలించినా మన జీవితాలు మారకుండా, ఎటువంటి సమస్య మన దరికి చేరకుండా ఉండాలి అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిందే. ఇది ఒక్క భారతదేశంలో మాత్రమే సాధ్యం. ఇది ఒక్క మన భారతీయులకే సాధ్యం. ఎన్ని మన అవలక్షణాలు చెప్పుకున్నా, సాంఘికంగా వ్యక్తిగతంగా చెప్పుకున్న ఒకే ఒక్క హయ్యెస్ట్ పాజిటివిటీ ఉంది. ఆ ఒక్క పాజిటివిటీ ఇవన్నీ ముందు తెలుసుకుందాం. ఆ పాజిటివిటీ వల్ల ఒక మన భారతదేశానికి మాత్రమే ఇది సాధ్యం. ఎటువంటి సమస్య లేని జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడిపేట్లు 8 సంవత్సరాల్లో మనం సాధించడం. అనగా ఇది మేము 2024లో అనౌన్స్ చేసి ఉన్నాం. సో ఒక 8 సంవత్సరాలంటే 2032 కల్లా ఏ సమస్య లేని జీవితాలను మనం గడపబోతున్నాం. 2032 కల్లా. దీనికి కావాల్సింది మీ చైతన్యమే. మీ చైతన్యం దాన్ని బట్టే 8 సంవత్సరాలు సాధించగలమా, 80 సంవత్సరాలు సాధించగలమా, అసలు సాధించలేమా, లేదా 2 ఏళ్లలో సాధించగలమా? కేవలం మీ చైతన్యమే. ఎటువంటి ఉపయోగం లేని విపరీతమైన బిజీని ఆపి ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారని భావిస్తూ మరి వచ్చే భాగంలో 4వ భాగంలో కలుసుకుందాం. మరి మీరు చేయవలసింది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయటం, అలానే
మీరు కామెంట్ చేయటం, లైక్ చేయటం, తర్వాత బెల్ ప్రెస్ చేయటం. మరి ఈ ప్రాసెస్లో అయితేనే మరింత మందికి చేరువవుతాం. మరింత మందికి చేరువ అయితేనే మరింత త్వరగా మనం సాధించవలసింది సాధిస్తాం. మీ జేబులో రూపాయి ఖర్చు లేదు. మీరు ఎటువంటి శ్రమ, ధన త్యాగాలు చేయక్కర్లేదు. మరి అటువంటి విధంగా ఉత్కృష్టంగా డిజైన్ చేసింది. మరి వచ్చే భాగంలో తెలుసుకుందాం ఏమిటి, ఇప్పటిదాకా ఎందుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు మీరు సాధ్యమని ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్పగలరు, అది తెలుసుకుందాం వచ్చే భాగంలో. మరి థ్యాంక్ యూ.